డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో ధ్యానములు. ఈ దినానికి అంటే జూన్ 29కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 120 నుండి 122 వరకు. అయితే మనం 121వ దావీదు కీర్తనపై ధ్యానిద్దాం. దీనికి ఒక శీర్షిక, టాపిక్, హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే దీనికి ఒక ఆశీర్వాదం. ఇది మొదలుకొని నిరంతరము నీవు చేయునదంతటిలో నిన్ను దేవుడు పరామర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ ఈ 120వ కీర్తన దగ్గర నుండి అంటే 119 దాకా మనం చదువుకున్నాం. ఇక దాని తర్వాత 119 సుదీర్ఘమైనటువంటి కీర్తన అనుకున్నాం కదా. దాని గురించి అనేక దినాలు ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఈ సాంగ్స్ ఆఫ్ అసెంట్స్ అంటారు కదా, అంటే యాత్ర సంకీర్తనలు 120 నుండి 134 వరకు, అంటే 15 కీర్తనలు. 119 తర్వాత ఉండేటువంటి ఈ యాత్ర కీర్తనలు, దానిపై ధ్యానించుకుందాం. దానిలో 121వ దానిపై ధ్యానించుకుందాం. ఈ 119వ కీర్తన తరువాత వెంటనే ఒక గ్రూపుగా తటస్థపడుతున్న 17 కీర్తనలను యాత్ర కీర్తనలని పిలుస్తారు. యాత్ర కీర్తనలు అనగా ప్రతి కీర్తన శీర్షికగా ఆ నామము పెట్టబడింది. ఈ విధంగా నామకరణం చేయుటకు గల కారణములన్నిటిలో సమర్థించగలిగినదేమనగా, పండుగల విందుల సమయంలో యెరూషలేమునకు అచ్చటనున్న దేవాలయమునకు ఎక్కుతున్నప్పుడు యాత్రికులు పాడే కీర్తనలు. ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ లండన్ రాజధాని పైకి వెళ్ళినట్లు ప్రతి చోటనున్న ప్రజలు యెరూషలేము దారిలో పైకి ఎక్కుదురు. కిందకి వెళ్ళినప్పటికీ కొన్నిసార్లు కిందకి వెళ్తాం, దారిలో కిందకి వెళ్తాం, పైకి వెళ్తాం, కిందకి వెళ్తాం. కొంతమంది అంటారు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి కొండలు అవి అన్నిటికంటే యెరూషలేము కొండ ఎక్కువగా ఉన్నది అని అనుకుంటారు. అది దాని అర్థం అది కాదు. సింబాలికల్గా అది ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి అది మన మనసులో, మన హృదయంలో అది ఎత్తుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడం అంటే దాని అర్థం అది. ఫిజికల్గా, జాగ్రఫికల్గా ఎత్తుగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాలు మరి ఎత్తైన కొండలుగా ఉండి అక్కడ నుండి రావచ్చు. అప్పుడు ఒక విధంగా జాగ్రఫికల్గా దిగుతున్నారు. అయినా కానీ యెరూషలేము వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడాను ఎక్కుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి సాంగ్స్ ఇంగ్లీష్లో అసెంట్ అంటే ఎక్కటం, సాంగ్స్ ఆఫ్ అసెంట్స్ అని అంటారు. యాత్ర అని మనం అంటాం, యాత్ర కీర్తన అని వాళ్ళు సాంగ్స్ ఆఫ్ అసెంట్స్ అని అంటారు. లండన్కి వెళ్ళేటప్పుడు ఏ ప్రాంతానికి నుండి, ఇంగ్లాండ్లో ఏ ప్రాంతం నుండి వెళ్ళినా కానీ లండన్కి వచ్చేటప్పుడు ఎక్కి వెళ్తున్నాం, లండన్కి ఎక్కి వెళ్తున్నాం అని అంటారు కదా. అదేవిధంగా ఈ 15 కీర్తనల్లో ప్రతి ఒక్కటి తప్పక ఈ సందర్భము నిమిత్తమై రచింపబడినవని చెప్పుటలేదు. మరి ఈ కీర్తనలు ఎప్పుడు కవి కట్టారు అని అంటే ఈ సందర్భంలో కవి కట్టారా అని చెప్పనవసరం లేదు, అని కూడా చెప్పట్లేదు. ఈ బిరుదు ఉన్నప్పటికీ, ఈ నామం ఉన్నప్పటికీ ఆ సందర్భంలో కవి కట్టినటువంటి రీతిగా
మనం అర్థం చేసుకోవడం అవసరం లేదు. కొన్ని వీటిలో ఈ 15లో కొన్ని వేరే సందర్భాల్లో కూడా వ్రాసి ఉండొచ్చు. కానీ వాటిని అవి సూటబుల్ సాంగ్స్. అది మరి యాత్రకు వెళ్ళేటప్పుడు చాలా టైం ఉంటుంది కాబట్టి, దాన్ని ధ్యానించుకోవటానికి టైం ఉంటుంది కాబట్టి, ఈ కీర్తన పనికొస్తుంది అని కొన్నింటిని ఎంచుకుని ఈ సాంగ్స్ ఆఫ్ ఎసెన్స్గా, యాత్ర కీర్తనలుగా దాన్ని ఇమిడ్చినట్టుగా మనం తలంచాలి. ఈ 15 కీర్తనలలో ప్రతి ఒక్కటి తప్పక ఈ సందర్భం నిమిత్తమై రచించడం అని చెప్పట్లేదు. వేరే సందర్భములలో కొన్ని రచింపబడి ఈ గుంపులో ఇముడ్చుటకు తగినవని ఎంచి ఉండవచ్చును. ఈ విధంగా వ్యక్తిగతమైన అనుభవము ప్రత్యక్షపరచుకున్నదిగా 121 కీర్తన ఉంటున్నది. మరి 121 కీర్తన వ్యక్తిగతంగా ఉన్నట్టుగా నిన్ను అని ఉంటుంది కదా. మరి గ్రూప్గా వెళ్ళినప్పుడు మిమ్ముల్ని అని ఉండాలి కదా, మరి నిన్ను అని ఉంటుంది. నిన్ను అంటే ఆ సందర్భంలో వేరే సందర్భంలో రాసినప్పుడు అది ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆ ఒంటరితనాన్ని వ్యక్తపరుస్తూ అది రాశాడు. ఎవరైతే మరి యాత్ర ప్రయాణంలో వెళ్తున్నారో వాళ్ళు కూడా అదే సందర్భంలో అంటే ఏకాకిగా ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడాను ఈ కీర్తన ద్వారా వాళ్ళు చాలా ఆదరణ పొందుతారు. వాళ్ళ అనుభవంగా ఎంచుకుని వేరేటప్పుడు వేరే సందర్భంలో వ్యక్తి రాసినా కానీ మరి ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఈయన ఒంటరిగా ఫీల్ అవుతుంటే అది చాలా ఆదరణీయంగా ఉంటుంది అని గ్రహించుకోవాలి. ప్రత్యక్షపరచుకున్నదిగా 120 కీర్తన ఉంటున్నది. కానీ ఇరుగు పొరుగు అన్యుల మధ్య నివసిస్తూ ఏకాకిగా తలంచుకున్న యాత్రికులు కూడా ఈ కీర్తన వారికి సొంత అనుభవముగా తలంచవచ్చును. వేరే వేరే చోట నుండి వస్తారు. యెరూషలేము వచ్చినప్పుడు వేరే వేరే ప్రాంతాల నుండి, అన్య ప్రాంతాల నుండి, అన్యుల ప్రాంతాల నుండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏకాకిగా వాళ్ళు తలంచుకోవచ్చు. కాబట్టి ఈ కీర్తన వేరే వాళ్ళు రాసినప్పటికీ ఈ కీర్తన వాళ్ళ అనుభవానికి తగినట్టుగా ఉంటుందన్నమాట. సొంత అనుభవముగా తలంచవచ్చును. యాత్రికులు యెరూషలేము వచ్చే సమయంలో సొంత ఇంటికి వస్తున్నట్లు తలంచుట ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన అంశం. వీఆర్ కమింగ్ హోమ్. ఇప్పుడు వేరే 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 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు కోసం కానీ లేకపోతే జాబ్ కోసం కానీ వెళ్ళేటువంటి వాళ్ళు మరి తిరిగి మన స్వదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆ జెండా చూసినప్పుడు వాళ్ళ సొంత స్వదేశ జెండా చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీఆర్ కమింగ్ హోమ్ అనుకుంటారు. అలాంటి పరిస్థితి అన్నమాట. వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చేటువంటి యూదులు యెరూషలేము వచ్చినప్పుడు ఆ విధంగా తలస్తారు. తలంచుడి కీర్తనలో నిజానికి దూర ప్రాంతంలో నుండి యెరూషలేమునకు కదులుతున్నట్లుగా 122వ కీర్తన దాదాపు ఈ కీర్తనలన్నీ అమర్చబడినట్లు ఉన్నది. ఇక్కడ దూర ప్రాంతంలో ఉన్నట్టుగా 122వ కీర్తన ఉంటుంది. మరి ఈ చివరి కీర్తన 134వ కీర్తన ఎట్లా ఉంటుంది, దేవుని యొక్క మందసం దగ్గరకు ఉన్నట్లుగా, అక్కడ యాజకులు అక్కడ సేవ చేస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఈ 15 కీర్తనలు కూడాను ఏ విధంగా అమర్చారంటే ప్రయాణం చేస్తూ యెరూషలేము దగ్గరికి, దేవాలయం దగ్గరికి వస్తున్నటువంటి రీతిగా దాదాపు ఆ యొక్క 15
కీర్తనలు అమర్చబడినాయి అని మనం గ్రహించుకోవాలి. చిట్ట చివరకు ఈ కీర్తనల్లో చివరిది ఆ నిబంధన మందసము దగ్గరకు సమీపించినట్లు వివరిస్తున్నది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండి వారలారా అని 134 మొదటి వచనంలో మనం చూస్తాం. ఓకే, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. సరే, ఈ అర్థంతో దీన్ని మేట్రిక్స్ అంటారు. అంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. మేట్రిక్స్ అంటే ఆ గర్భకోశం లాగా ఉండి దానిలో పుట్టుకొచ్చేటువంటి ఆలోచనలు. ఈ గర్భకోశపు ఆలోచనలో ఈ 121 కీర్తన తటస్థపడుతున్నది. కొండల తట్టుగా కన్నులెత్తుచున్నాను అని మొదటి పంక్తిలోనున్న వాక్యాన్ని దాని సందర్భము నుండి విడదీసి తరచుగా అర్థం చేసుకుంటారు. అది తప్పు. సందర్భాన్ని మనసులో పెట్టుకుని చేసుకోవాలి. మరి తప్పుగా ఇక్కడ 3 తప్పులు, ఒకటి రైట్గా చెప్తాను. ఒకటి ఏంటి అని అంటే, సందర్భం నుండి దూరం చేసినప్పుడు తప్పుగా ఆలోచించి ఏం చేస్తారంటే వేరే వేరే విధాలుగా తాత్పర్యాలు వెలిసినాయి. మొదటిది ఏంటంటే ప్రకృతిలో లీనమయ్యే ధ్యానములు, దాన్ని నేచర్ మిస్టిసిజం అంటారు. అంటే ఇక ప్రకృతి, నేను దానిలో కలిసిపోతాను. ఇప్పుడు వర్డ్స్వర్త్ కూడా ఆయన రాసినటువంటి ఆ పొయిట్రీ ఆ విధంగానే ఉంటున్నట్టుగా చాలామంది విమర్శిస్తారు. ఓకే, అంటే నేచర్లో కలిసిపోయేటటువంటి రీతిగా. అది రైటా? అది రైట్ కాదు. ఎందుకంటే ప్రకృతి వేరు, మనిషి వేరు. మనిషిని దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు కదా. మరి ఆయన నాసిక రంధ్రాల్లో ఊదినప్పుడు ఆయన ఒక మనిషిగా ప్రాణిగా ఆయన అయ్యాడు. మరి మిగిలినటువంటి సృష్టి నోటి మాట ద్వారా దేవుడు సృజించాడు అన్నమాట. కాబట్టి మనిషిలో ప్రత్యేకత ఉంది. కాబట్టి మనిషి సృష్టిలో భాగంగా ధ్యానించుకుంటే దాన్ని నేచర్ మిస్టిసిజం అంటారు. అది సరైంది. బైబిలు రీతిగా అది సరైంది కాదు అని గ్రహించాలి. రెండవది, లేక కనీసము దేవుని మహత్యాన్ని గుర్తు చేసుకుంటున్న కొండలు, పర్వతాలని అర్థం చేసుకుంటారు. అది రెండవది. ఓకే, అప్పుడు ఐదవది. ఓకే, 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే కనీసం ఇక్కడ ప్రకృతిలో లీనమయ్యే ధ్యానములు. ఓకే, అది మొదటిది. లేక కనీసము దేవుని మహత్యాన్ని గుర్తిస్తున్న కొండలు లేకపోతే పర్వతాలు అని అర్థం చేసుకుంటారు. అంటే ఆ కొండలను బట్టి దేవుని గురించి తెలుసుకోవచ్చు అని ఆ విధంగా అర్థం చేసుకుంటారు అన్నమాట. అంటే కొండలు దేని గుర్తు చేస్తున్నాయి? దేవుని యొక్క మహత్యాన్ని గుర్తు చేస్తున్నాయి అని కొందరు అర్థం చేసుకుంటారు. సరే, కొండలు అని అంటే అది అసలు కొండలు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొండలు అనేది నిగూఢంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొండలు అనేది. ఒక అర్థం ఏంటి అని అంటే భయపడి దాగుకునే స్థలమని. ఇప్పుడు కీర్తన 11:1 చదువుకుందాం. భయపడి దాగుకునే స్థలం. కాబట్టి యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా. కాబట్టి అది శరణుగా ఉండేటువంటిది.
మన దాగి మన మన జీవితాన్ని సంరక్షించుకునేటువంటి దానికి గుర్తుగా, సింబాలికల్గా, సాంకేతికంగా ఉండేటువంటిది అని ఒక అర్థం. మరి రెండొక అర్థం ఏంటి అని అంటే, సంచరించే దొంగల గుహగా తలస్తూ. ఓకే, ఆ కొండల్లో మరి దొంగలు ముఠాలుగా ఉండి అక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది మొదటి వచనంలో అది ఉంది కాబట్టి, ఈ దొంగల గుహ వాళ్ళందరూ నన్ను హతమారుస్తున్నారు అని మిగిలినటువంటి ఆ కీర్తన అంతా కూడాను ఆ సందర్భంలో ఉన్నట్లుగా కొంతమంది తలుస్తారన్నమాట. అంటే దొంగలు వచ్చి నా మీద పడుతున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి కీర్తన చెప్పినటువంటి రీతిగా దేవుడు దాని నుండి నన్ను కాపాడుతాడు అని ఒక అర్థం. కాబట్టి దీని ప్రకారం, ఈ అర్థం ప్రకారం, ఈ తాత్పర్యం ప్రకారం ఏంటంటే, మొదటి వచనం ఒక సందర్భంగా తీసుకుని మిగిలినటువంటి వచనాలు దాన్ని స్పందిస్తూ దేవుడు నన్ను అలాంటి పరిస్థితి నుండి కాపాడుతాడు అని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అని అంటే, లేక లాస్ట్ ఇది సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్, తాత్పర్యం అని తలంచుకోవచ్చు. యాత్రికుల కీర్తన బట్టి కొండలపై ధ్యానిస్తూ ప్రకృతిలో లీనము కావాలని ఆశించుట కాక, నేచర్ మిస్టిసిజం కాక, దావీదు పురమని దేవాలయం ఉన్న చోటుని యాత్రికులు యెరూషలేము కొండపైకి చూస్తున్నారా? అది దావీదుపురం, ఆ కొండల మీద దావీదుపురం ఉంటుంది, యెరూషలేము ఉంటుంది, అక్కడ దేవాలయం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని వైపు చూసినటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలా అని ప్రశ్న. ఇది సరైన తాత్పర్యమైనచో, అంటే అన్ని తాత్పర్యాలు ఉన్నాయి, మరి చివరిగా చెప్పింది అది రైట్ అని అనుకుంటున్నాం. అది రైట్ అయితే ప్రత్యేకమైన ఈ కొండలను సృష్టించిన దేవునిపై ధ్యానించమని ఆయన పిలుపునిస్తున్నాడు. మరి 2వ వచనం 2, 4, 2, 3, 4 వచనాలు, లేకపోతే 2 నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమ్యాకాశమును సృజించిన వాడు. 3, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడు వాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఓకే, కాబట్టి ఇది ఆ కొండలు దేవుడు సృజించినటువంటి కొండలు కాబట్టి, దేవునిపై ఆ కొండలను చూసినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, దేవునిపై ధ్యానించాలి అనేటువంటి పిలుపుని ఆయన అక్కడ ఇస్తున్నట్టుగా మనం భావించాలి. అన్ని సందర్భాల్లో దేవుడు పరామర్శిస్తాడని ఈ కీర్తన చివరి వచనంలో సంతోషకరంగా ఉంటున్నది. ఈ చివరి వచనం మనం చదువుకున్నటువంటి రీతిగా మరి దేవుడు నిరంతరము రాకపోకలయందు నిరంతరము ఆయన కాపాడుతాడని మరి ఈ 8వ వచనం సంతోషకరంగా ఉంటుంది. ఇక్కడ నిన్ను అనేటువంటి మాట ఉంది కదా, నిన్ను పరామర్శిస్తున్న దేవుడని ఏకవచనములో చెప్పబడినది. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి?
యెహోవా నిన్ను కాపాడును అని నిన్ను రాత్రింబగళ్ళు నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా జీవితమంతటిని నీవు చేయునదంతయు అని ఈ విధంగా నిన్ను నిన్ను అని అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే తోటి యాత్రికులు ఆయన చూసి నిన్ను కాపాడుతాడు అని ఒకడొకడు చెప్పుకోవటం అంటారు. నిన్ను కాపాడుతాడు, నిన్ను పరామర్శిస్తాడు, నువ్వు చేయనిదంతయు మరి అంటే రాకపోకలంటే చేసేదంతా కూడాను ఇది మొదలుకొని నిరంతరము నిన్ను దేవుడు కాపాడుతాడని ఆశీర్వదిస్తున్నట్టుగా వేరే వాళ్ళు చెబుతారన్నమాట. అదే నేను కూడా చెబుతున్నాను. ఏంటి అంటే ఇది మొదలుకొని చివరి వచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఇది మొదలుకొని నిరంతరము నీవు చేయనదంతటిని నిన్ను దేవుడు పరామర్శించును కాక అని అంటే హీ విల్ కేర్ ఫర్ యూ. ఓకే, 5వ వచనం మరలా చదువుకుందాం. 5 యెహోవా నిన్ను కాపాడు వాడు నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 6, 7, 8 ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు అంటే రాకపోకల యందు అని అంటే నువ్వు చేసేదంతా అని అర్థం. యెహోవా నిన్ను కాపాడును అని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని మాటలు, దేవుని యొక్క మాటలు కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలుగా మనం సీరియస్గా సాలంగా తీసుకుని మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. కాబట్టి 121వ కీర్తన ఏదో దేవుడు చేస్తాడు కదా అని అనుకోకూడదు. దేవుని వాక్యం దేవుడు తప్పక చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఈ సమయంలో మనల్ని తప్పక దీవిస్తాడు అని మనం నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, thank you that you protect us. You as your word says, you protect us like the apple of your eye. Thank you, Lord, that we have become your children through Jesus Christ, and therefore you as our Father, you will bless us and you will protect us in all that we do till we reach heaven. Thank you for those blessed words that Jesus has promised in John chapter 6, 39 and 40 verses. That he will protect us, he will keep us safe till the day of our resurrection. Lord, thank you for these blessings and for your promise. We pray this with thanksgiving in Jesus' name. Amen. God bless you.